distribute all 997 7 days. Yes, sir. 997 for one సచివాలయమా మీ కింద? One session. మీకు ఎన్ని వచ్చింది? Not one. ఓకే, అదే చెప్తాను. మీరు టీమ్గా వెళ్తున్నారా లేకపోతే ఒక్కరు వెళ్తున్నారా? ఇప్పుడైతే స్టార్ట్ చేసాం కాబట్టి అంటే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్తున్నాం సార్. ఒక రిప్రజెంటేటివ్ ఇంకా సెక్రటరీ కలిసి వెళ్తున్నాం. రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే గారు వెళ్తుందా? అవును సార్. వాటికి ఏంటి ఇక్కడ వర్కర్స్ రారా? క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు వరకు నేర్చుకుని మన కలెక్టర్ 100 రోజుల పాలన అనేది పూర్తయింది. 100 రోజుల పాలనలో కొన్ని ముఖ్యమైన పనులు అయితే చేస్తున్నాం. అది ఏంటంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగ యువత అనేది లాగా ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని వెళ్తున్నారు. వాళ్ళందరూ మోస్ట్లీ బీఈడీలు డైట్లీలు చేస్తున్నారు. వాళ్ళ కోసం చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ అనేది తీసుకుని వచ్చింది. అందులో 16,437 పోస్ట్ నోటిఫికేషన్ అనేది తీసుకున్నాం. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పెన్షన్ అనేది ఇంతకు ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ 4,000 ప్రతి నెల మనకి ఇస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 3 months పెన్షన్ కూడా కలిపేసి ఫస్ట్ మంత్లో మనకి 7,000 పెన్షన్ అనేది ఇచ్చేది. 4,000 కాకుండా మిగతా 7,000 ఇచ్చేది సార్. అది ఒకటి వన్ టైప్ ఆఫ్ పెన్షన్, మిగతా డిజేబుల్ పెన్షన్ అది మనకి పెన్షన్స్లోనే చాలా రకాలు ఉన్నాయి. డిజేబుల్ పెన్షన్ అంటే ఎవరికైనా సరే డిజేబుల్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ డిజేబిలిటీ ఉన్నా కానీ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది, వాళ్ళకి 6,000 ఇస్తుంది పెన్షన్. అలా కాకుండా ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే మనకి 4,000 అట్లా ఇస్తుంది. ఈ మధ్యన వస్తుంది, అప్పుడు మనం కొత్తగా పెట్టుకుంటాం. అప్లై చేయండి, అర్జీ పెట్టండి. ఇంకొకటి మనకి అన్నా క్యాంటీన్లు అనేది ఇంతకుముందు ఉండేది, తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్స్లో మనకు 3 పూట్ల కూడా భోజనం సదుపాయం అనేది స్టార్ట్ చేశారు. ఉదయం మధ్యాహ్నం రాత్రి 5 రూపాయలతోని మనకు అన్నా క్యాంటీన్స్ అనేది స్టార్ట్ చేశారు. మొన్న విజయవాడలో చాలా వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ రాత్రంగా పగలంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కలిపి మొత్తం స్టేట్లో ఉన్న అందరు ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ అహర్నిస్లో పనిచేస్తారు. ఉదయం అంతా రాత్రి కంటే అందరూ మొత్తం స్టేట్ టీమ్ లాగా అందరూ పనిచేసి దాన్ని ఒక పొలికి తీసుకుని వచ్చారు. అది కూడా మన గవర్నమెంట్ ఒక అచీవ్మెంట్. ఇంకోటి మనకి ఎంప్లాయీస్కి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 1st తారీఖున మనకి శాలరీస్ అనేది పడేలాగా చూస్తున్నారు. ఇంతకుముందు ఏమైనా సరే లేట్ అయినా కూడా ఇప్పుడు అలా కాకుండా 1వ తారీఖున మనకి శాలరీస్ అనేది పడినట్టు చూస్తున్నారు. అవసరాలు అవసరం అంటే ఏముంటే బాగుంటుంది? మీరేం చేస్తారు? జాబ్ అంటే ఎక్కడ? గవర్నమెంట్ జాబా? చెప్పమ్మా, 2-3 మాటలు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వ పరిపాలన మొదలయ్యి 100 రోజులు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకు గాను మన ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టాఫ్ అందరం కానీ వచ్చి ఇంటింటికి వచ్చి మన ప్రభుత్వం చేసిన మంచి పనులు అనేది మనం చెప్తున్నాము. అదే ఇప్పుడు అందరికీ పెన్షన్లు అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా పెన్షన్ ఇప్పుడు 4,000 అనేది ఇస్తున్నాం. డిజేబుల్ వాళ్ళకి మనం 6,000 ఇస్తున్నాం. అది ఇంకా ఎంప్లాయీస్ అందరికీ కూడా టైంకి జీతాలు అనేది మనకు పడిపోతుంది. అండ్ మనకి ఇప్పుడు రకరకాల ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, అంటే వరదలు బీభత్సం ఇలాంటి ఏమైనా అది మేము ఓను కొనుక్కోనము మొక్కలు బియ్యం ఉంటుందా లేదా అంటే పొయ్యి కట్టారండి కలిపి ఉంటాయా? ఎస్టీ కొట్టాను అది ఉంటుంది అమ్మా. కొనుక్కుంటే ఎవరైనా అన్నారు ఎవరు చెప్తారు? అదే అదే అనుకుని మాట్లాడతారు అనమాట. ఉంటే కనుక మమ్మల్ని అడగండి. ఏం చేస్తారు? నేను కేవలం తిరగడం
కూడా తిరిగి ఏం చేస్తారు? వెళ్ళలేదా పనికి? ఈరోజు సెలవు సార్, మీరు వస్తారని తెలిసింది. నేను ఇప్పుడే చెప్పాను. ఎవరు చెప్పారు నీకు? ఏముంటే బాగుంటుంది చెప్పు. ఇంకా గ్యాస్ ఒకటి అడిగారు. ఇంకా నాకు పెన్షన్ ఇస్తాను. పెన్షన్ వస్తుంది. బాత్రూమ్ తెలుగుదేశం అయ్యాను పుట్టింది, అన్నీ నాకు వచ్చాడు. కొల కలిపి భాస్కర్ వేసుకుంటాడు. కులా ఉందా? ఇంటికి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఏ టైం వస్తుంది? 7 కల్లా వచ్చేస్తుంది. 7 గంటలు వచ్చేస్తుంది. ఎన్ని గంటలకి? 7 నుంచి 7 నుండి 9 వరకు, 9:30, 10 వరకు ఇస్తాను. 10, 3 గంటలు. 3 అవర్స్ ఇవ్వా? పట్టుకుంటారు. ఇదే మీరు ఎక్కడ పెడతారు? ఇదే దీంట్లో పెడతారా? ఆటో వేసుకోవడం సార్ ఆర్డర్ దొరుకుతారా? పిల్లలు కూడా తెచ్చుకోండి సార్. అన్న క్యాంటీన్ వాడతారా? లేదు. అదే మీ ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే వచ్చేస్తారు కదా ఆటో వేసుకోండి. చెప్పమ్మా, చెప్పు. మన ప్రస్తుతం మన ప్రభుత్వం నేటికి 100 రోజులు పూర్తి చేసుకుని 100 రోజుల ప్రోగ్రాం అనేది మొదలుపెట్టింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అనేది చేపట్టింది. అందులో ముఖ్యంగా ఏంటంటే అన్నా క్యాంటీన్స్ అనేది మళ్ళీ రీఓపెన్ చేసింది. ఈ రీఓపెన్ చేయడం వల్ల చాలామంది పేదసార్ వాళ్ళు లేకపోతే జీవనోపాధి కోసం ఊర్లకు వచ్చిన వాళ్ళకి ఆ మధ్యాహ్నం అని, ఉదయం అని, రాత్రి అని ఇబ్బందులు పడుతున్నారు కదా. వాళ్ళందరికీ కూడా 3 పూట్ల కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 5 రూపాయలకి కేవలం 5 రూపాయలకి మనకి అన్నా క్యాంటీన్స్ ఫుడ్ అనేది ఫ్రీగా అనేది అంటే అంత తక్కువ నామినల్ ప్రైస్ అనేది పెడుతున్నారు. ఇది చాలా ఉపయోగపడేటువంటి అంశం. ఇది కాకుండా పెన్షన్లు అనేది మళ్ళీ 1000 రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ 4,000 1వ తారీఖు పడిపోతే మనకు ముందు ఒక రోజు ముందుగానే కూడా ఇచ్చాం. ఈ నెల 31వ తారీఖున అనేది మనం పెన్షన్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదొకటి మనకి జరిగిన ఇంకా మంచి గొప్పతనం. ఇంకోటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ